అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది పార్థు? విడిపోయారు. ఎందుకు విడిపోయారు? కలిసి ఉండలేక. అసలు ప్రాబ్లం ఏంటి? ప్లీజ్, అది ప్యూర్లీ నా పర్సనల్ మ్యాటర్. ఈ ఆస్తి మీద తనకి ఎలాంటి హక్కు అధికారాలు లేవని తను సంతకం చేసేసింది. చూసుకోండి. చాలా వింతగా ఉందే. ఈ కాలంలో ఇంత ఆస్తిని ఎవరూ వదులుకోరు. ఆవిడ వాటా అడగకపోవడం నిజంగానే గ్రేట్ పార్థు. మా మేడం నిజంగా గ్రేట్ సార్. నువ్వు నాతో మాట్లాడుకో. ఎందుకు? అమ్మాయిలే మాట్లాడాలా మీతో? నీ ఫేస్ నాకు నచ్చలేదు. ఐ హేట్ యువర్ ఫేస్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఆల్సో. లీవ్ ఇట్. అగ్రిమెంట్ మీద సైన్ చేద్దాం అనుకున్నాం కదా, అన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చారా? అన్నీ రెడీ. రీటా, సార్, లీగల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? సారీ సార్, మీరు చెక్ చేయమని వరుదిని మేడంకి ఇచ్చారు. షట్, మర్చిపోయాను. పర్వాలేదు, ఇంకో రోజు పెట్టుకుందాం. నో 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 నో, అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాల్సిందే. డాక్యుమెంట్స్ వరుదిని చేత తెప్పిస్తాను. అన్నట్టు వరుదిని ఎవరో చెప్పలేదు కదా, నిన్న మీతో ఇంటర్వ్యూస్ ఉన్నాయని చెప్పాను కదా. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది వరుదిని. ఓ కత్తి లాంటి ఫిగర్. అసలు తన గురించి తెలుసుకుంటుంటే సార్కి కూల్ డ్రింక్ తెప్పించవయ్యా. నో 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 నో, అప్పుడే నాకేం అవసరం లేదు. ఎందుకంటే వరుదిని పేరెత్తగానే చల్లటి గాలి చుట్టుముట్టినట్లుంటుంది, మా సెంట్రల్ ఏసీ లాగా. మీ సెంట్రల్ ఏసీలని మాకు ఇచ్చేయండి సార్. అది నా ఫీలింగ్ రా. అది నీలాంటి బొమ్మలకు అర్థం కాదులే. ఈ లకలకలకు అర్థం అవుతుందా సార్? అయితే కిలకల అనొచ్చా? అమ్మో, బాసే కాదు, బ్యాచ్ కూడా పెద్ద రెబల్సే. యూ షట్ అప్. వరుదిని ఒక టచ్ మినాట్లా కనిపించే టచ్ స్క్రీన్ లాంటిది. తను నవ్వితే వేల రింగ్ టోన్స్ నా గుండెల్లో మోగుతూ ఉంటాయి. అది రింగ్ టోన్ కాదు.